ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. జ్యోతిర్మయ విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా గత కొన్ని వారాల నుండి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల జీవిత చరిత్ర గురించి మనం తెలుసుకొని ఉన్నాము. అయితే ఈరోజు అపోస్తలులు అనగా ఎవరు, వారి పరిచర్య, వారి సేవా విధానం, వారు ఏ రీతిగా దేవుని పరిచర్య జరిగించారు, అసలు అపోస్తలులు అంటే ఎవరు, ఇలాగూ మరికొన్ని విషయాలు అయితే కనుక తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రార్థనలోకి వెళదాము. స్తోత్రములు 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 అయినా మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవ, నీకే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మడ, గత కొన్ని వారాల నుండి తండ్రి నీ యొక్క శిష్యుల జీవితాలని గురించి తండ్రి ప్రభా, మేము ఏ రీతిగా తండ్రి అయా నీకు శిష్యులుగా ఉండాలంటే మేము ఎటు రీతిగా జీవించాలో అయా మీ యొక్క శిష్యులను గూర్చి మాకు తెలియజేశారు నాయన. నా తండ్రి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన నా తండ్రి ప్రభా, అపోస్తలుల యొక్క జీవిత చరిత్ర తెలుసుకోవడానికి తండ్రి ప్రభా మీరు కృప చూపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభా. ఆనాటి అపోస్తలులుగా పిలువబడినటువంటి వారు ఏ రీతిగా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు తండ్రి ప్రభా ఘనముగా నీ సువార్త ప్రకటించారో తండ్రి ప్రభా, అయ్యా సజీవముగా తండ్రి ప్రభా మీరు మాతో మాట్లాడండి అయ్యా. మీకు స్తోత్రాలు అయ్యా, మీకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, ఈ యొక్క అంత్యకాల దినములలో కూడా తండ్రి ప్రభా అనేక మంది అపోస్తలులు లేవనెత్తబడుటకు తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభా ఈ యొక్క వర్తమానాల ద్వారా తండ్రి ప్రభా అనేక మంది ప్రేరేపించబడుటకు తండ్రి ప్రభా కృప చూపించండి అయ్యా. మీకు స్తోత్రాలు అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా జీవము కలిగినటువంటి మీ మాటలు తండ్రి ప్రభా అపోస్తలుల యొక్క జీవిత చరిత్రలు మాకు తెలియపరచమని నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. మరి ఒకసారి దేవుని నామం పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు కూడాను యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల జీవిత చరిత్ర గురించి తెలుసుకున్నాము. అయితే అపోస్తలులుగా వారు జరిగించినటువంటి పరిచర్య ఏమిటి, అయితే అపోస్తలులు అని ఏ రీతిగా వారు పిలువబడ్డారు అనేటువంటి కొన్ని విషయాలు అయితే కనుక తెలుసుకుందాము. మరి పరిశుద్ధ గ్రంథాన్ని గనుక మనం ధ్యానిస్తున్నట్లయితే గనుక యేసుక్రీస్తు ప్రభుల వారిని అనేక మంది సమూహం అయితే గనుక ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి ఆయన్ని వెంబడించినట్లుగా అయితే గనుక మనం చూస్తాము నూతన నిబంధన గ్రంథంలో. అయితే వారిలో మరి కొంతమందిని అంటే ఒక 70 మందిని యేసు తనకి శిష్యులుగా అయితే గనక ఏర్పరచుకున్నారు. ఆ తర్వాత ఇది ఎక్కడ మనం చూస్తామనంటే కనుక లూకా సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో అయితే కనుక మనం చూస్తాము. మరి వారి యొక్క పనుల నిమిత్తం అనగా సేవ చేసేటువంటి మార్గంలో మరి వాళ్ళైతే కనుక పంపించేటువంటి వారు యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచర్య జరిగించు నిమిత్తము. అయితే వారు యేసుక్రీస్తు ప్రభులు వారు ఏ అయితే పనులు చెప్పారో అవన్నీ కూడా చక్కగా వారికి ఇచ్చినటువంటి అధికారాన్ని అంటే రోగుల్ని స్వస్థపరచుడు కానీ లేదంటే దెయ్యములను వెళ్ళగొట్టేటువంటి అధికారం కానీ మరి అనేకమైనటువంటి మరి శాపగ్రస్తమైనటువంటి జీవితాల నుండి విడుదల కానీ ఇటువంటి అధికారాలన్నిటినీ కూడా అయితే గనక దేవుడు వారికి ఇచ్చారు. ఇది లూకా సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో అయితే గనక మనం చూస్తాం. అయితే 70 మంది ఉన్నప్పటికీ కూడాను వారిలో దేవుడు ప్రత్యేకించి 12 మందిని శిష్యులుగా అయితే కనుక ఆయన ఏర్పాటు చేసుకొని ఉన్నారు. హల్లెలూయా. ఇది మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాము. మార్కు సువార్త 3వ అధ్యాయం 16 నుండి 19 వచనాల్లో ఉంటుంది. లూకా సువార్త 6వ అధ్యాయం 13 నుండి 16 వచనాల్లోను, అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 13వ వచనంలో మరి ఆయన శిష్యులు 12 మంది శిష్యుల్ని దేవుడు ఏ రీతిగా ఏర్పరచుకున్నారనేటువంటి విషయాలు ఈ యొక్క 4 సువార్తల్లో కూడాను దేవుడైతే కనుక తెలియపరిచి ఉన్నారు. వారి పేర్లు ఏమిటి మరొకసారి తెలుసుకుందాం. 12 మంది శిష్యుల గురించి తెలుసుకున్నాము మనం ఇప్పటి వరకు కూడాను. అయితే మరలా ఇంకొకసారి వారి పేర్లు తెలుసుకుందాము. వారి పేర్లు మరి సీమోను పేతురు, అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తిలోమై, తోమా, మత్తయి, అల్ఫై కుమారుడగు యాకోబు, తద్దయి లేదంటే కనుక లెబ్బయి,
కనానీయుడు అయినటువంటి సీమోను, ఇస్కరియోతు, యూదా, వీళ్ళందరూ కూడాను యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులు. అయితే అపోస్తలుల యొక్క ప్రత్యేకతలు ఏమిటనేటువంటి విషయాన్ని అయితే కనుక మనం తెలుసుకుందాము. అంటే అపోస్తలులు 70 మంది మొదటగా చూసుకున్నట్లయితే కనుక అనేక మందిని క్రీస్తుని వెంబడించినటువంటి వారిగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ స్థలానికి వెళితే అక్కడికి అనేక మంది వెంబడించారు. ఆ వెంబడించినటువంటి వారిలో మొదటగా దేవుడు 70 మందిని మరి శిష్యులుగా పిలుచుకున్నారు. తర్వాత వారిలో కూడా ఫిల్టర్ చేయగా 12 మందిని శిష్యులుగా అయితే కనుక ఆయన ప్రత్యేకపరుచుకున్నారు. అయితే ఆ 12 మందికి కూడాను దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతలేంటి, వారు అపోస్తులుగా ప్రత్యేకింపబడడానికి గల కారణాలేంటి, అపోస్తులు అని ఏ రీతిగా వారు పిలువబడ్డారనేటువంటి విషయాలు అయితే కనుక మనం తెలుసుకుందాం. హల్లెలూయా. అపోస్తుల యొక్క ప్రత్యేకతలు, వారు చేసేటువంటి వాటిని మనం తెలుసుకుందాము. మరి ఇక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో చూసుకున్నట్లయితే మొదటగా వారు ప్రత్యేకంగా పిలువబడినటువంటి వారుగా ఉన్నారు. అంటే పిలువబడినటువంటి వారు అనేకులు, ఏర్పరచబడినటువంటి వారు కొందరే అని లేఖనం తెలియజేస్తుంది. అదే రీతిగా మన జీవితాల్లో కూడాను మరి లోకంలో అనేకులు ఉన్నప్పటికీ కూడాను, మన బంధువులు, మన స్నేహితులు అనేక మంది ఉన్నప్పటికీ కూడాను, నీవు నేను కూడాను ఇటువంటి శ్రేష్టమైనటువంటి సమయంలో శ్రేష్టమైనటువంటి దేవుణ్ణి, సజీవుడైనటువంటి దేవుణ్ణి, శ్రేష్టమైనటువంటి మాటలు వినగలిగేటువంటి భాగ్యము, ధన్యత, అదృష్టాన్ని మనం ఎందుకు కలిగి ఉన్నాము అని అంటే కనుక పిలువబడినటువంటి వారు అనేకులు, కానీ ఏర్పరచబడినటువంటి వారు కొందరే అని లేఖనం తెలియజేస్తుంది. హల్లెలూయా. అటువంటి అదృష్టాన్ని మరి మనం కలిగి ఉన్నాము అని అంటే కనుక మనం ప్రత్యేకింపబడినటువంటి వారం అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. మరి రెండవ లక్షణం ఏంటి అని అంటే కనుక అపోస్తలులకు ఉండేటువంటి రెండవ ప్రత్యేక లక్షణం ఏంటంటే కనుక యేసుకు ఇష్టమైనటువంటి వారు. మార్కు సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చూసుకున్న రీతిగా యేసుకు ఇష్టమైనటువంటి వారిగా ఉన్నారు. చాలాసార్లు దేవుడు అంటే నాకు ఇష్టం, దేవుడు అంటే నాకు చాలా ప్రాణం అని దేవుని గురించి మనం చెప్తాం, కానీ దేవునితోటి వీరు నాకు ఇష్టమైనటువంటి వారు అని పిలిచేటువంటి మరి క్రియలు మనం చేయగలుగుతున్నామా? ఇది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం. హల్లెలూయా. మరి దావీదుని గురించి అయితే దేవుడు మాట్లాడతాడు, దేవుడు సాక్ష్యం చెప్తాడు, నా చిత్తానుసారంగా జరిగించేటువంటి మరి వ్యక్తి అని ఒక దావీదుని గురించి మాట్లాడతాడు. మరి నా ఇల్లంతట్లో కూడా నమ్మకస్తుడు అని చెప్పేసి మోషేని గురించి మాట్లాడతాడు. ఇలాగూ కొంతమంది భక్తులను గురించి మరి దేవుడు మాట్లాడారు. నాకు స్నేహితుడు అని అబ్రహాంని గురించి మాట్లాడారు. మరి దేవుని గురించి ఆ రీతిగా మరి దేవుడి ద్వారా సాక్ష్యం పొందుకునేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామా? ఇది మనల్ని మనం ప్రశ్నించుకునేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. మరి యేసు ఏర్పరచుకున్నటువంటి వారు అంటే ఎవరెవరో అంటే మీడియేటర్స్ ద్వారా వచ్చినటువంటి వారు అయితే కనుక కాదండి. వీళ్ళు డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభుల వారు వారిని పిలుచుకున్నటువంటి వారిగా ఉన్నారు. అటువంటి అనుభవాన్ని మరి నీవు నేను కూడా కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, 4వ విషయం ఏంటంటే దేవుని సామర్థ్యం కలిగినటువంటి వారు లేదంటే పొందినటువంటి వారు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో గనుక మనం చూసుకున్నట్లయితే ఒకసారి చూద్దామండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక, హల్లెలూయా, గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో చూసుకున్నట్లయితే, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్ని జనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తలుగా ఉండవాలని చెప్పి తమతో పాలివారం అనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఏ రీతిగా పరిచర్య జరిగించాలనేటువంటి విషయాన్ని కూడాను పరిశుద్ధాత్మ దేవుడు మరి తెలియజేస్తున్నాడు. కొంతమందిని అన్ని జనులకి, కొంతమందిని మరి ఆయన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలకి సువార్త ప్రకటించు నిమిత్తము దేవుడు ప్రత్యేకింపబడినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా.
హల్లెలూయా. అదే రీతిగా మన జీవితాల్లో కూడాను దేవునితోటి మనం మరి అధికారం పొందుకునేటువంటి వారముగా ఉండాలి అని అంటే గనక దేవుని చిత్తానుసారంగా ముందు మన జీవితాలను సరిచేసుకునేటువంటి వారముగా ఉండాలి. దేవుని చిత్తానుసారంగా మన జీవితాలను కట్టుకునేటువంటి వారముగా ఉండాలి. దేవుని చిత్తానికి లోబడేటువంటి వారముగా ఉన్నప్పుడు మరి నిశ్చయముగా దేవుడు మరి నీకు నాకు కూడాను అధికారం ఇస్తాడు. హల్లెలూయా. మరి అపోస్తలుల యొక్క ప్రత్యేకతలు ఏమిటంటే మరలా మరి 4 విషయాలు తెలుసుకుందాం. 1, యేసు చేత ప్రత్యేకంగా పిలువబడినటువంటి వారు. 2, యేసుకి ఇష్టమైనటువంటి వారు. 3, యేసు ద్వారా ఏర్పరచుకున్నటువంటి వారు. 4వది దేవుని ద్వారా సామర్థ్యం కలిగినటువంటి వారు లేదంటే పొందినటువంటి వారు అనే విషయం అయితే కనుక తెలియపరచబడుతుంది. హల్లెలూయా. మరి అదే రీతిగా ఈ అపోస్తలులకు యేసు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఏంటనే విషయం అయితే కనుక మనం చూద్దాం. మరి మత్తయి సువార్త 10వ అధ్యాయం 1-2 వచనాల్లో అయితే కనుక మనం చూస్తాం. అవి ఏంటంటే అపవిత్రాత్మల్లో వెళ్ళగొట్టుటకు కలిగినటువంటి అధికారము. 2వది మరి ప్రతి విధమైనటువంటి రోగాల్ని స్వస్థపరచుట. 3వది మరి వ్యాధులు, వారు ఏ విధమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులు కలిగి ఉన్నప్పటికీ కూడాను పరిపూర్ణమైనటువంటి విడుదల కలగజేయడం. మరి అంత మాత్రమే కాదు, మరి 10వ అధ్యాయం మత్తయి సువార్త 8వ వచనంలో చూసుకున్నట్లయితే చనిపోయినటువంటి వారిని బ్రతికించడం, మరి కుష్ఠరోగులను శుద్ధి చేయడం, ఇలాగూ అనేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఈ యొక్క అపోస్తలులకి ఇవ్వబడినాయండి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మొదటగా మనం అపోస్తలులుగా ప్రత్యేకింపబడాలంటే దేవుని ద్వారా ప్రత్యేకంగా పిలువబడి ఉండాలి. 2వది ఆయనకి ఇష్టమైనటువంటి వారిగా ఉండాలి. 3వది మరి దేవుని ద్వారా ఏర్పరచబడినటువంటి వారముగా ఉండాలి. 4వది మరి దేవుడిచ్చేటువంటి సామర్థ్యాన్ని పొందుకునేటువంటి వారముగా ఉండాలి. ఈ 4 కూడా మనం కలిగి ఉన్నట్లయితే గనక ఈ ప్రత్యేకమైనటువంటి అధికారాలను అయితే గనక దేవుడు ఇచ్చేటువంటి వాడిగా ఉంటారు. హల్లెలూయా. మరలా అపోస్తలులకి యేసు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు అంటే ఆర్డర్స్, కమాండ్స్ ఏంటి అని అంటే గనక వాళ్ళు చేయాల్సినటువంటి విధి విధానాలు, అపోస్తలులకి దేవుడిచ్చినటువంటి విధి విధానాలు అని చెప్పవచ్చు. మరి మత్తయి సువార్త 10వ అధ్యాయం 7వ వచనంలో చూసుకున్నట్లయితే పరలోక రాజ్య సువార్త ప్రకటించాలి. మరి 2వ విషయం అదే మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనంలో ఉచితంగా సువార్త ప్రకటించాలి. హల్లెలూయా. సువార్త అనేది ఆయన మనకి ఉచితముగా ఇచ్చాడు కాబట్టి ఉచితముగా పొందిన దానిని ఉచితముగానే మీరు ఇవ్వమని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు లేఖనం ద్వారా. అదే రీతిగా ఉచితంగా మనం పొందుకున్నాము, అదే రీతిగా మనము కూడా ఇతరులకి ఉచితముగా ప్రకటించేటువంటి వారముగా ఉండాలి. మరి 3వ విషయం ఏంటంటే అదే మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో ఎల్లప్పుడూ వివేకంగాను నిష్కపటంగాను ఉండాలి. ఏ విధమైనటువంటి మనసులో అసూయ, ద్వేషము, ఇతరుల పట్ల మరి జెలస్ అయితే కనుక మనం కలిగి ఉండకూడదు. ఈ యొక్క అపోస్తలులని పిలువబడేటువంటి వారికి కలిగి ఉండాల్సినటువంటి లక్షణాలు, విధి విధానాలు, ఒక రూల్స్, ఒక ఆర్డర్ అని అయితే కనుక చెప్పచ్చు. ఇది ఒక జీవో పాస్ చేశారు దేవుడు. అదే రీతిగా 4వది ఏంటంటే ద్వేషింపబడిన కానీ మనం సహించుకుని, ఓర్చుకుని తట్టుకునేటువంటి వారంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభులు వారు శిలువలో పలికినటువంటి మొదటి మాట ఆయన ఏమంటారు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు అని. అంటే మిమ్మల్ని దూషించే వారి కొరకు, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని కూడా దేవుడు తెలియజేస్తాడు. అంటే మన ఓర్పుని, సహనాన్ని కూడా కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి మరి అని దేవుడు తెలియజేస్తున్నాడు. తర్వాత మరి అదే మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో తన సిలువను ఎత్తుకొని క్రీస్తుని వెంబడించాలి. హల్లెలూయా. చాలామంది చెప్పేది ఏంటంటే దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలన్నీ పోతాయి, అసలు ఏమి ఇబ్బందులు ఉండవు, చాలా సంతోషంగా ఉంటాము, లేదంటే బోల్డ్ అని ప్రాపర్టీస్ దేవుడు ఇస్తాడు, ఈ రీతిగా చెబుతూ ఉంటారు కొంతమంది. కానీ అది రాంగ్ అండి, అది రాంగ్. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారండి? తన సిలువను ఎత్తుకుని ఆయన వెంబడించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే ఆయన ఏ రీతిగా ఈ భూమి మీద జీవించినటువంటి 33.5 సంవత్సరాలు కూడాను ప్రతి శ్రమని, కష్టాన్ని, నష్టాన్ని ఓర్చుకుంటూ, తట్టుకుంటూ, తాళుకుంటూ
ఎన్నోసార్లు శాస్త్రులు పరిసయ్యులు అనేటువంటి వారు దేవుణ్ణి చంపాలని ప్రయత్నించారు, దేవుణ్ణి దూషించినటువంటి వారుగా ఉన్నారు. అయినప్పటికీ కూడాను దేవుడు తెలియజేస్తున్నారు కదా, పాము వలె వివేకం కలిగి పావురం వలె నిష్కపటంగా ఉండాలి అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. అదే రీతిగా మరి క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మన జీవితాల్లో కూడాను శ్రమలు, కష్టాలు, నష్టాలు రాకుండా అయితే ఉండవు. మరి నిశ్చయముగా మరి ఖచ్చితమైనటువంటి భక్తి చేసేటువంటి వారికి అధికమైనటువంటి శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు వస్తాయి అని అడిగితే గనక, అగ్నిలో పుటమి వేసినట్లుగాను నిన్ను పుటమి వేసి శ్రేష్టముగా నిన్ను జనులకు చూపించు నిమిత్తమే, నీకు ఘనత మెప్పు ఇచ్చు నిమిత్తమే. హల్లెలూయా. ఆ సమయంలో మనం చేయవలసింది ఏంటంటే, అయ్యా నేను ఈ శ్రమలు నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, నా వల్ల కావటలేదయ్యా అని చెప్పేసి దేవుడికి మనం మొరపెట్టే వారంగా ఉండడం కాదు. కానీ అయ్యా పర్వాలేదు, నువ్వు నాకు తోడుగా ఉంటే చాలయ్యా, ఎంత శ్రమైనా ఎంత కష్టమైనా నేను భరిస్తానయ్యా, నాకు తట్టుకోవడానికి కావలసినటువంటి శక్తిని నాకు దయచేయండి అయ్యా. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడతారు, ఆయనకి ఒక శారీరకమైనటువంటి బలహీనత ఉన్నది. ఆ బలహీనత వచ్చినప్పుడు ఆయన భయంకరంగా విలవిల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నా ఎద్దు నుండి ఈ భారాన్ని తీసేయ్యా, నేను తట్టుకోలేకపోతున్నానయ్యా అని చెప్పి మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన ఒక్కటే సింపుల్గా ఒకే మాట చెప్తారు, ఏంటంటే నా కృప నీకు చాలు. హల్లెలూయా. ఆయన కృప మనకి చాలదండి. ఎలాంటి పరిస్థితుల్లో ఎదురైనప్పటికీ కూడాను అలాంటి మరి నేను పౌలు గారు ఇంకొక మాట కూడా మాట్లాడతారు, నేను ఎప్పుడైతే బలహీనున్నో అప్పుడే బలవంతుడినని మాట్లాడతారు. అవునండి, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు, అన్ని పరిస్థితులు మరి సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా భక్తి చేస్తారు, ఎవరైనా సంతోషిస్తారు, ఎవరైనా కానీ దేవుణ్ణి వెంబడించేటువంటి వారుగా ఉంటారు. కానీ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడాను మనం ఆనందించేటువంటి వారుగా ఉండాలి. ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడాను దేవుణ్ణి బట్టి మనం సంతోషించేటువంటి వారముగా ఉండాలి. అదే దేవుడు మనకి నేర్పిస్తున్నారండి. హల్లెలూయా. అదే అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా తెలియజేస్తున్నారు, నేను ఎప్పుడైతే బలహీనుడినో అప్పుడే బలవంతుడినని తెలియజేస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు, ఒంటరి అయినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ కుటుంబంలో ఉన్నటువంటి వారే కొన్నిసార్లు నిన్ను ఒంటరిని చేసేయచ్చు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడాను దేవుడు నిన్ను విడిచిపెట్టడు, మరీ సమీపంగా ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు, నీ చేయి పట్టుకు నిన్ను నడిపిస్తాడు, నీకు ధైర్యం చెప్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను హక్కున చేర్చుకున్నటువంటి వాడు. హల్లెలూయా. కాబట్టి మనము క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి క్రమంలో, అంటే సిలువ లాంటి శ్రమలు మన జీవితాల్లో కూడా మనం ఎదుర్కొంటున్నప్పుడు, మన జీవితాల్లో పోరాటాలు జరుగుతున్నప్పుడు, ఆయన అందుకోసమే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఏ రీతిగా అనంటే గనక, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచు ఈ పందెము రంగములో ఓపికతో పరిగెత్తుదము అని రాయబడి ఉంటుంది. హల్లెలూయా. అవునండి, అనేక సార్లు మన జీవితాలు మనుషుల వైపు చూసినట్లయితే గనక తొట్టిల్లు పడిపోయే వారంలాగా మనం ఉంటాం. ఒక మనిషిని ఒక మాదిరికరంగా చూసుకున్నట్లయితే గనక, ఆ మనుషులు పడిపోయినటువంటి స్థితిలో, ఆ మనుషులు బలహీనమైనటువంటి స్థితిలో మనము కూడా ఏమైపోతామండి, మనము కూడా బలహీన పడిపోయేటువంటి వారంగా ఉంటాం. మన భక్తి కూడా సన్నగిల్లిపోయేదిగా ఉంటుంది, మన భక్తి కూడా మరి నీరసించిపోయేదిగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడు మనుషుల వైపు చూసినప్పుడు, వారు ఒకానొక సమయంలో మరి పరిపూర్ణమైనటువంటి భక్తి చేసేటువంటి వారుగా ఉంటారు, మరి సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారుగా ఉంటారు. వారిని ఒక రోల్ మోడల్గా నీవు తీసుకున్నట్లయితే గనక, మరి వారికి కలిగి ఉన్నటువంటి బలహీనతలను బట్టి వారి పడిపోయినటువంటి స్థితిలో నీ యొక్క భక్తి, నీ యొక్క విశ్వాసం కూడా ఏమైపోతుందండి,
పడిపోయినటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అందుకొరకే మనం ఎవరిని వెంబడించాలి, ఎవరిని మాదిరిగా మనం కలిగి ఉండాలి అని అంటే కనుక విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఏ మనిషిని నువ్వు ఒక రోల్ మోడల్ లేదంటే కనుక నాకు గురి వీరే అని చెప్పేసి నువ్వు తీసుకుంటే వారు పడిపోతే నీ యొక్క విశ్వాసం, నీ యొక్క భక్తి కూడా పడిపోయేదిగా ఉంటుంది. అది అక్కడతోటి ఆగిపోయేదిగా ఉంటుంది. కానీ నువ్వు నమ్మినటువంటి దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడాను ఆయన పడిపోడు, ఆయన కొనసాగించేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా. అందుకొరకే దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి అపోస్తులుగా మరి నీవు నేను కూడా పిలువపడాలంటే చేయవలసింది ఏంటంటే తన సిలువను ఎత్తుకుని క్రీస్తుని వెంబడించాలని మత్తయి సువార్త 10:38 తెలియజేయబడుతుంది. తర్వాత మరి శత్రువులను కూడా ప్రేమించేటువంటి వారముగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే మత్తయి సువార్త 6:27 మరి ఇది రీతిగా రాయబడి ఉంటుంది, తన శత్రువులను కూడా ప్రేమించాలని. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ప్రేమించేటువంటి వారినే, నిన్ను ప్రేమించేటువంటి వారిని నీవు ప్రేమిస్తే గనక ఉపయోగం ఏమున్నది? నీవు ప్రేమించేటువంటి వారినే, అది అందరూ కూడా చేస్తారు. లోకంలో అందరూ కూడా చేసే పని అదే. వారిని ప్రేమించేటువంటి వారినే, వారిని పొగిడేటువంటి వారినే, వారిని సంతోషపెట్టేటువంటి వారినే తిరిగి మరలా బదిలిచ్చేటువంటి వారుగా ఉంటారు అదే రీతిగా. కానీ మరి అపోస్తులుగా పిలువబడేటువంటి వారు చేయవలసింది ఏమిటనంటే కనుక వారిని తిట్టేవారిని, దూషించేటువంటి వారిని కూడాను మరి ప్రేమించేటువంటి వారుగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకొరకే మరి రాజైనటువంటి దావీదు ఆ యొక్క రాజనగరిలో వెళుతున్నటువంటి క్రమంలో షిమి అనేటువంటి ఒక వ్యక్తి, సౌలు కుటుంబీకుడు, మరి హంతకుడు అని చెప్పేసి మరి దావీదును గూర్చి మాట్లాడుతున్నప్పటికీ కూడాను, రాళ్ళు రువ్వినప్పటికీ కూడాను మరి సైన్యాధికారి అయినటువంటి వ్యక్తి, రాజా నువ్వు నాకు ఆజ్ఞ ఇచ్చినట్లయితే గనక అతని తల తీసుకుని వస్తానని తెలియజేసినప్పుడు మరి దావీదు ఒక శ్రేష్టమైనటువంటి మాట అంటాడు. అది ఏంటి అనంటే, మరి దేవుడు ఈ రీతిగా అనడానికి అతనికి అనుమతిస్తే దానికి నేనెందుకు అభ్యంతరం తెలియజేస్తాను, అతను ఆ రీతిగా మాట్లాడని. హల్లెలూయా. గొప్ప రాజు అండి దావీదు, గొప్ప రాజు దావీదు. అటువంటి రాజుని పట్టుకుని సామాన్యుడైనటువంటి ఒక వ్యక్తి ఏమంటున్నాడండి, హంతకుడు అని మాట్లాడుతున్నాడు, రాళ్ళు రుబ్బుతున్నాడు. అధికారం కలిగినటువంటి వ్యక్తే అయినప్పటికీ కూడా దేవునికి లోబడినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అదే రీతిగా మనము కూడాను మన శత్రువుల్ని మనం ప్రేమించేటువంటి వారముగా ఉండాలి. మన శత్రువుల్ని కూడాను మనం ప్రేమించేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. నిన్ను ద్వేషించేటువంటి వారిని కూడాను నువ్వు ప్రేమించాలి, తన శత్రువులను కూడా ప్రేమించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మరి అపోస్తుల కార్యము 1:13 మరి ఈ రీతిగా రాయబడి ఉంటుంది. మరి 11 మంది అపోస్తుల పేర్లు అయితే కనుక రాయబడి ఉంటుంది. మరి 12వ వాడైనటువంటి ఇస్కరియోతు యూదా తప్పిపోయినటువంటి మరి శిష్యుడిగా అయితే కనుక ఉన్నాడు. 11 మంది పేర్లే ఉన్నాయి. మరి 12వ శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యూదా తప్పిపోయి మరి యేసుని అప్పగించి ఉరివేసుకుని చనిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. అతని స్థానంలో ఈ యొక్క పేతురు ఏం చేస్తాడంటే మరి చీట్లు వేసి మత్తీయ అనేటువంటి వ్యక్తిని 12వ వాడిగా ఇస్కరియోతు స్థానంలో అయితే కనుక నిలవబెడతారు. హల్లెలూయా. ఇది మరి ఆయన శిష్యులైనటువంటి పేతురు 12వ శిష్యుడిగా ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి పేరేంటండి, మత్తీయ. హల్లెలూయా. మరి అయితే బైబిలు మరి
గ్రంథాన్ని కనుక మనం ధ్యానిస్తున్నట్లయితే కనుక గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే అపోస్తలుడిగా పౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లయితే కనుక తెలుస్తుంది. అదే రీతిగా అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 15వ వచనం ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే కనుక మరి అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు మరి సౌలును తన సాధనంగా ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలియజేయబడుతుంది. మరి అందువల్ల మరి మనుషులు ఏర్పాటు చేసినటువంటి ఆయన శిష్యుడైనటువంటి పేతురు ఏర్పాటు చేసినటువంటి మత్తీ అని మనం 12వ అపోస్తలులుగా మనం లెక్కలోకి తీసుకోకూడదు. కానీ మరి స్వయంగా దేవుడే ఆయన సాధనంగా పిలుచుకున్నటువంటి సౌలుగా పిలువబడుతున్నటువంటి పౌలుని అయితే గనక మనము లెక్కలోనికి తీసుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధ లేఖనమే తెలియజేస్తుంది అపోస్తలుల కార్యములో ఆయన మరి దమస్కు అనే ప్రాంతానికి క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పి వెళుతున్నటువంటి క్రమంలో దేవుడు అక్కడ దర్శించి సౌలా నన్నెందుకు మరి ఈ రీతిగా మరి నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పేసి దేవుడు మాట్లాడతారు. హల్లెలూయా, హల్లెలూయా, నా సాధనముగా నేను నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాను, నువ్వు నా పని చేయాలి అని దేవుడే స్వయంగా మాట్లాడతారండి. హల్లెలూయా. అందుకొరకు మనము 12వ అపోస్తలుడిగా మత్తీయ కాదు కానీ అపోస్తలుడైనటువంటి స్వయంగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి మరి అపోస్తలుడిగా 12వ వాడిగా యేసుక్రీస్తు శిష్యుల్లో 12వ వాడిగా అపోస్తలుడైనటువంటి పౌలును అయితే గనక మనం ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు 12వ వాడిగా. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభువుల వారు పునరుద్ధానమైన తర్వాత అపోస్తలుడికి ఇచ్చినటువంటి అధికారాలను కనుక మనం చూసుకున్నట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనం ప్రకారము యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత మరి యేసు తన యొక్క శిష్యులకు ప్రత్యక్షమవుతారు. మరి వారికి ఇచ్చినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు, వారు చేయాల్సినటువంటి పనులను గురించి అయితే కనుక ఆయన బోధించాడు. ఆ యొక్క అధికారాలు ఏమిటి అనంటే కనుక మార్కు సువార్త 16వ అధ్యాయం 17-18 వచనాల్లో 1 దెయ్యాలను వెళ్ళగొట్టుట, 2 క్రొత్త భాషలు మాట్లాడటం, మరి పాములను ఎత్తి పట్టుకుంటాం, మరణకారణమైంది ఏదైనా తాగినప్పటికీ కూడా వారికి ఏ విధమైనటువంటి హాని కలగదు అని దేవుడు తెలియజేశాడు. అంత మాత్రమే కాదు, రోగుల మీద చేతులు ఉంచితే వారు స్వస్థత పొందుకుంటారని, మరి పాపములను క్షమించేటువంటి అధికారం కూడాను దేవుడు మరి శిష్యులకైతే గనుక ఇచ్చారు. హల్లెలూయా. అపోస్తలులకి ఉన్నటువంటి అధికారాలండి. యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానుడిగా లేపబడిన తర్వాత మరి శిష్యులైనటువంటి వారికి అపోస్తలులుగా పిలువబడుతున్నటువంటి వారికి ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారాలు. అంత మాత్రమే కాదు, మరి అపోస్తలులు చేయవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి పనులు ఏమిటి అని అంటే కనుక మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం ప్రకారం సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి. రెండవది మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో సమస్త జనులను కూడా శిష్యులుగా చేయాలి. మూడవది మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం ప్రకారం నమ్మి బాప్తీసం పొందితే రక్షణ, లేకపోతే శిక్ష విధించబడును అని ప్రకటించాలి. తర్వాత 4వది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం ఇవ్వాలి. ఐదవది యేసు ఆజ్ఞాపించిన వాటన్నిటిని కూడా గైకొనవల్లని బోధించాలి. 6వది పరిశుద్ధాత్మ శక్తి పొంది వరకు కూడా ప్రార్థన చేయాలి అని తెలియజేయాలని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ 6 విషయాలు అపోస్తలులు చేయవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి పనులు. ఒకటి వచ్చేసి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించాలి. రెండవది సమస్త జనులను కూడా శిష్యులుగా చేయాలి. మూడవది నమ్మి బాప్తీసం పొందితే రక్షణ, నమ్మని వారికి శిక్ష అని తెలియజేయాలి. 4వది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం ఇవ్వాలి. అదే రీతిగా 5వది యేసు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ కూడాను మరి గైకొనాలని తెలియజేయాలి. 6వది పరిశుద్ధాత్మ శక్తి పొందు వరకు కూడాను ప్రార్థన చేయాలని తెలియజేయాలి. ఈ 6 విషయాలు కూడాను అపోస్తలులుగా ఉన్నటువంటి వారు చేయవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి పనులు. యేసు పునరుద్ధానుడైనటువంటి తర్వాత అపోస్తలులకు ప్రత్యక్షమైన తర్వాత వారికి మరి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇచ్చి వారు చేయవలసినటువంటి పనులను బోధించి ఆశీర్వదించి సదాకాలం అంటే యుగ సమాప్తి వరకు కూడా నేను తోడు ఉంటానని
మరి వారికి శిష్యులతో అయితే కనుక చెప్పి ఆయన ఆరోహణమయ్యి తిరిగి వెళ్ళినట్లుగా అయితే కనుక లేఖనాల్లో మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 28:20 వచనంలో. అదే రీతిగా మరి ఆ మాట చెప్పినే మరి యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన రీతిగానే అపోస్తలులు ఎడతెగక మరి ఆ యొక్క యెరూషలేములోనే మరి ఉండి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు, ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. ఆ రీతిగా ఉన్నప్పుడు 10వ దినాన అంటే పెంతెకొస్తు పండుగ దినాన అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 1-4 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే కనుక మరి పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి వారిగా ఉన్నారు. 10వ దినాన పెంతెకొస్తు పండుగ దినాన వారు పరిశుద్ధాత్మ అగ్ని నాలికలుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలగా మరి ఒక్కొక్కరు కూడాను వారు ఎరిగినటువంటి అన్య భాషల్లో అయితే కనుక వారు మాట్లాడినట్లుగా అపోస్తలుల కార్యము 1-4 వచనాల్లో అయితే కనుక మనం చూస్తాం. పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత అపోస్తలులు చేసినటువంటి సువార్త మరియు మరి ప్రకటన మరి చేసినటువంటి అద్భుతాల గురించి అయితే కనుక మనం తెలుసుకుందాం. అపోస్తలులుగా పిలువబడినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి యొద్దకు ఆరోహణం అయిన తర్వాత నేను మీ యొద్దకు పరిశుద్ధాత్మను పంపిస్తానని తెలియజేశారు. యెరూషలేమును విడిచిపెట్టొద్దని దేవుడు తెలియజేశాడు. అదే రీతిగా ఆయన శిష్యులు యెరూషలేములోనే ఉండి మేడగదిలో వారు ప్రార్థిస్తున్నటువంటి క్రమంలో 120 మంది శిష్యులతో కూడా కలిపి ప్రార్థన చేస్తున్నప్పుడు 10వ దినాన పెంతెకొస్తు పండుగ దినాన వారందరూ కూడా అగ్ని నాలుకలుగా విభాగింపబడి మరి ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ వ్రాలినప్పుడు వారందరూ కూడా వారు ఎరిగినటువంటి అన్య భాషల్లో వారు మాట్లాడారు. హల్లెలూయా. అంటే ఆదిమ సంఘ పునాదులు అక్కడే ఏర్పరచబడ్డాయని అయితే గనక మరి చెప్పడంలో ఏమాత్రము కూడా సందేహించవలసినటువంటి అవసరత అయితే గనక లేదు. హల్లెలూయా. మరి అయితే అపోస్తలులుగా పిలువబడినటువంటి వారు లేదా మరి పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న తర్వాత వారు చేసినటువంటి అద్భుతాలు సువార్త పరిచర్య ఏంటనే కొన్ని విషయాలు అయితే కనుక మనం తెలుసుకుందాము. అవి ఏంటంటే అపోస్తలులు పరిశుద్ధాత్మ శక్తితో యేసుని గురించి అనగా ఆయన మరణాన్ని గురించి మరి పునరుద్ధానాన్ని గురించి మరి వాక్యాన్ని ప్రకటిస్తుండగానే మరి విన్నవారిలో మరి చలనం కలిగింది. అంటే ఆత్మీయమైనటువంటి చలనము. అంత మాత్రమే కాదు, వారిలో పశ్చాత్తాపం పొందుకున్నటువంటి వారు ఉన్నారు, మారు మనసు పొందుకున్నటువంటి వారుగా ఉన్నారు. ఒక్కసారే మరి 3,000 మంది బాప్తీసం తీసుకున్నటువంటి వారిగా ఉన్నారు. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పేతురు గారు ఆయన సువార్త ప్రకటిస్తున్నటువంటి క్రమంలో వారి హృదయాలు కదిలించబడి అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 41వ వచనంలో ఒక్కసారే 3,000 మంది మరి బాప్తీసం పొందుకున్నటువంటి వారిగా ఉన్నారు. ఆ తర్వాత కూడాను మరి పురుషులు కూడాను బాప్తీసం పొందుకున్నటువంటి వారిగా మరి ఇదే అపోస్తలుల కార్యంలో మనం చూస్తాము. మరి అంత మాత్రమే కాదు, మరి యేసు నామంలో పుట్టి కుంటివారిని బాగు చేశారు. మరి మహత్కార్యాలు సూచక్రియలు జరిగించారు. మరి క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి బలంగా మరి సాక్ష్యం ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే కనుక ఆనాటి శిష్యుల ద్వారా ప్రకటించబడింది అయితే కనుక మనం చెప్పవచ్చు. మరి యేసు నామములోనే రక్షణ ఉన్నది అని ఎంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అంటే అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలైనటువంటి వారు వ్యతిరేకించినప్పటికీ కూడాను యేసు నామములోనే రక్షణ ఉన్నదని వారు బలంగా ప్రకటించినటువంటి వారిగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, అపోస్తలుల వాక్యమును పరిశుద్ధాత్మతో నింపబడి ప్రకటిస్తున్నటువంటి క్రమంలో మరి అపోస్తలుల కార్యము 4వ అధ్యాయం 4వ వచనంలో సుమారు 5,000 మంది పురుషులు ఒకే రోజున వారు నమ్మి బాప్తిసం పొందుకున్నటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. మరి ఒకసారి చూద్దామండి. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత వారు చేసినటువంటి బలమైనటువంటి పరిచర్య, మరి చేసినటువంటి అద్భుతాలు ఏమిటి అని అంటే కనుక మరి పేతురు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నాడో వెంటనే ప్రకటించడం మొదలుపెట్టాడు. దేవుని యొక్క జనన మరణ పునరుద్ధానాల్ని గూర్చి ఎప్పుడైతే ప్రకటించడం మొదలుపెట్టాడో
వెంటనే వారిలో కదలిక జరిగింది. వారు ఆత్మీయంగా వారు కదిలించబడ్డారు. వెంటనే యేసే నిజమైనటువంటి దేవుడని వారు గుర్తెరిగారు. బాప్తీసం పొందుకున్నటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రీతిగా నీవు కూడా ప్రకటించగలుగుతున్నావా? దేవుణ్ణి ఎరిగినటువంటి నీవు ఆనాటి పేతురు ఏ రీతిగా ప్రకటించాడో సత్య సువార్తని, అదే రీతిగా నేను కూడా ఈ యొక్క అంత్యకాల దినములలో ఆయన రాకడ సమీపముగా ఉన్నటువంటి క్రమములో మనము కూడాను ఎవరు కూడా నశించిపోవటం దేవుని చిత్తము కాదని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి నేను కూడాను అదే విధమైనటువంటి ఆది అపోస్తలులు ఏ రీతిగా రోషము కలిగి ఆయన సువార్తను ప్రకటించారో అదే రీతిగా ఈ యొక్క అంత్యకాల దినములలో కూడాను పరిశుద్ధాత్మ కొరకు నీవు దేవుణ్ణి అడగాలి. పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి నీవు మౌనముగా ఉండడానికైతే కనుక వీలు లేదు. ఆనాటి అపోస్తలులుగా పిలువబడినటువంటి ఆయన శిష్యులు ఏ రీతిగా ప్రకటించారో, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించారో, యేసే నిజమైనటువంటి దేవుడు, యేసు క్రీస్తు ప్రభుల ద్వారా తప్పించి ఏ నామము ద్వారా రక్షణ లేదు, పరలోక రాజ్యము మీరు చేర్చబడరు అని ఏ రీతిగా సూటిగా స్పష్టంగా నిర్భయంగా వారు తెలియజేశారు, అదే రీతిగా ఈ యొక్క అంత్యకాల దినములలో కూడాను రోషము కలిగినటువంటి క్రైస్తవులుగా ప్రకటించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మరి అపోస్తులలో ఉన్నటువంటి బోధలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అని అంటే కనుక మారు మనసు, పాపక్షమాపణ పొందుకోవాలి, పాపక్షమాపణ పొందుకోవాలి, బాప్తీసం మరియు పరిశుద్ధాత్మ నింపుదల గురించి బోధించారు. అనగా యేసుని విశ్వసించినటువంటి వారిగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, మారు మనసు పొంది వారి పాపాల నిమిత్తం పశ్చాత్తాపడి దేవునికి ప్రార్థించి క్షమాపణ అడిగి మరి దేవుణ్ణి వారి యొక్క స్వంత రక్షకుడిగా అంగీకరించి బాప్తీసము మరి పొందుకోవాలని తెలియజేసినటువంటి వారిగా ఉన్నారు. మరి అప్పుడు దేవుడు వారికి పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని ఇస్తాడని వారు ప్రకటించినటువంటి సువార్తలో ముఖ్యమైనటువంటి విషయాలు. హల్లెలూయా. ఇది అపోస్తులు అనగా ఎవరు? అపోస్తులు కలిగి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారాలు, ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటనే విషయాలైతే కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినము మనకి తెలియజేశాడు. అయితే ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన శిష్యురాలుగా పిలువబడాలి అని ఆలోచిస్తున్నటువంటి నేను కూడా మొదటగా ఆయన చిత్తానుసారము మన యొక్క జీవితాన్ని సమర్పించుకునేటువంటి వారముగా ఉండాలి. రెండవది, మరి ఒక దావీదు ఏ రీతిగా నా చిత్తానుసారముగా జరిగించేటువంటి వాడు, ఒక అబ్రహాము ఏ రీతిగా నా స్నేహితుడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని ఒక మోషే ఏ రీతిగా దేవుని ద్వారానే సాక్ష్యం పొందుకున్నటువంటి వారిగా ఉన్నారో, అదే రీతిగా మన యొక్క క్రియలు దేవునికి ఇష్టమైనటువంటిగా మనము దేవుని గురించి నాకు దేవుడు అంటే చాలా ఇష్టం, దేవుడు అంటే చాలా నాకు ప్రాణం అని దేవుని గురించి మనం చెప్పడం కాదు, కానీ మనల్ని గురించి ఒక మరి ఆ దావీదు గురించి, ఒక అబ్రహాము గురించి, ఒక మోషే గురించి దేవుడు ఏ రీతిగా తెలియజేశాడో అదే రీతిగా మనల్ని గురించి కూడా దేవుడు సాక్ష్యము పలకాలి అని అంటే గనక నేను చేయవలసింది ఏంటంటే ఆయన చిత్తానుసారంగా మనం జీవించాలి. హల్లెలూయా. సత్యమైనటువంటి దేవుణ్ణి ఎరిగినటువంటి నీవు మరి మౌనముగా అయితే గనక ఉండడానికి వీలు లేదు. దానికన్నా ముందుగా బాప్తీసం పొందుకున్నటువంటి వారు ఓకే మేము రక్షణ పొందేశాము, పరలోక రాజ్యం చేర్చబడతామని చెప్పేసి అనుకోవడానికి లేదండి. పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి వారు మరణిశ్చయముగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడాను ఆయన యోర్దాను నదిలో బాప్తీసం పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ పావురం రూపంలో ఆయన మీద వ్రాలినట్లుగా అయితే కనుక లేఖనం తెలియజేస్తుంది. అదే రీతిగా మరి బాప్తీసం పొందుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడాను పరిశుద్ధాత్మ బాప్తీసం కొరకు, అగ్ని బాప్తీసం కొరకు దేవుణ్ణి అడగాలి. మరి ఆ రీతిగా అగ్ని బాప్తీసం, పరిశుద్ధాత్మ బాప్తీసం పొందుకున్న తర్వాత దేవుని సువార్తని
ఏ మాత్రము కూడా ఆలస్యం జరిగించకుండా మనం ప్రకటించేటువంటి వారుగా ఉండాలి. దేవుని కొరకు రోషం కలిగి పనిచేసేటువంటి వారుగా ఉండాలి. మరి ఆయన తెలియజేస్తున్నాడు కదా, నన్ను వెంబడించేటువంటి వారు నా సిలువను ఎత్తుకుని వెంబడించాలి అని. అంటే ఆయన వెంబడిస్తున్నటువంటి క్రమంలో, ఆయన పని జరిగిస్తున్నటువంటి క్రమంలో, ఆయన సువార్త ప్రకటిస్తున్నటువంటి క్రమంలో మరి అన్నీ కూడాను అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉంటాయని దేవుడు తెలియజేయడం లేదు. కానీ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడాను నీవు నా పక్షంగా నిలబడాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా నువ్వు నిలబడినట్లయితే గనక దేవుడు నీకు అధికారాలు ఇస్తాడు. ఏ రీతిగానంటే గనక మరి పరిశుద్ధాత్మ మరి నింపుదలకి ఇస్తాడు. అదే రీతిగా రోగులను స్వస్థపరచడానికి, దయ్యాలని మరి వెళ్ళగొట్టడానికి దేవుడు అధికారం ఇస్తాడు. మరి పరిపూర్ణమైనటువంటి విడుదలని వారికి కలిగించడానికి కూడాను దేవుడు అధికారాలు ఇస్తాడు. హల్లెలూయా. మరి ఆనాటి అపోస్తలులుగా పిలువబడేటువంటి ఆయన శిష్యులు కూడాను అటువంటి అధికారం కలిగే వారు పరిచర్య జరిగించారు. హల్లెలూయా. ఆయనకి విధేయత కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఆయన వెంబడించారు. మరి దేవుడు మరి ఆరోహణమవుతున్నటువంటి క్రమంలో దేవుడు ఏ రీతిగా మరి కనిపెట్టి, మీరు చూడండి మీకు పరిశుద్ధాత్మని నేను పంపిస్తాను మీ కొరకు అన్నప్పుడు ఆ రీతిగానే ఎదురు చూశారు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత వారు అయితే మౌనంగా ఉండలేదు. కానీ వారు ప్రకటించినటువంటి సువార్త ద్వారా మొదటగా 3,000 మంది, తర్వాత 5,000 మంది బాప్తీసం పొందుకున్నారు. యేసే నిజమైనటువంటి దేవుడని. మరి ఆ తర్వాత దేవుని యొక్క సువార్త విరివిగా జరిగించినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన శిష్యుడిగా శిష్యురాలిగా నేను కూడా ఉండాలని నీవు తలంచుచున్నట్లయితే కనుక ఆనాటి శిష్యులు ఏ రీతిగా దేవుని మాటకి విధేయత కలిగి లోబడి పరిశుద్ధాత్మను పొందుకొని మరి ఆయన యొక్క సువార్త పరిచర్య జరిగించారో, ఆయన శక్తిని పొందుకున్నారో, అదే రీతిగా దేవుని పట్ల నీవు కూడా విధేయత కలిగి ఉన్నట్లయితే దేవుడు నీకు కూడా సంపూర్ణమైనటువంటి అధికారాలు ఇస్తాడు. దేవుడు సంపూర్ణమైనటువంటి విజయాన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన పరిచర్య జరిగించడానికి దేవుడు అధికారాన్ని ఇస్తాడు. అటి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములైన మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవ, నీకే వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క అంత్యకాల దినాల్లోనైనా నా తండ్రి ప్రభా, ఏ రీతిగా అపోస్తలులని పిలువబడినటువంటి నీ శిష్యులు అయ్యా పరిచర్య జరిగించారో అదే రీతిగా తండ్రి ప్రభా అయ్యా ఈ యొక్క అంత్యకాల దినాల్లో కూడా అటువంటి తండ్రి ప్రభా రోషం కలిగినటువంటి పరిచర్య జరిగించడానికి తండ్రి మీ కృప చూపించండి అయ్యా, మీ దయ చూపించండి అయ్యా ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా పురికొల్పండి అయ్యా. ఆనాటి పేతురు తండ్రి ప్రసంగిస్తున్నప్పుడు వారిలో చలనం కలిగిందయ్యా, వారిలో ఆత్మీయమైనటువంటి అయ్యా కదలిక తండ్రి వారిలో తండ్రి కదిలించబడిందయ్యా. అయ్యా వారు తండ్రి ప్రభా అయ్యా మిమ్మల్ని నమ్మారయ్యా, బాప్తీసం పొందుకున్నారయ్యా, అయ్యా నిన్ను వెంబడించినటువంటి వారిగా ఉన్నారయ్యా. అదే రీతిగా తండ్రి యొక్క అంత్యకాల దినాల్లో కూడా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరూ కూడా తండ్రి నీ శిష్యులుగా మార్చబడడానికి, అపోస్తలులుగా పిలువబడడానికి తండ్రి ప్రభా, అపోస్తలులకి కావలసినటువంటి తండ్రి ప్రభా అయ్యా అధికారాలు పొందుకోవడానికి కావలసినటువంటి గుణగణాలని తండ్రి ప్రభా నిన్ను పోలు నడుచుకోవడానికి తండ్రి ప్రభా కృప చూపించమని నజరుడైన యేసు పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సత్య సువార్తను ఎరిగి ఉన్నటువంటి మీరందరూ కూడాను మరి ఆనాటి శిష్యులు ఏ రీతిగా దేవుని సువార్తను ప్రకటించారో అదే రీతిగా మరి ఈ యొక్క అంత్యకాల దినాల్లో కూడాను ఆయన శిష్యులుగా అనేక మంది మార్చబడాలని సత్య సువార్త తెలియపరచండి. తద్వారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించునుగాక. ఆమేన్.